గ్రామానికి చెందినటువంటి కోరవైన కుమారస్వామి రమ దంపతుల పుత్రిక సుష్మా ఇటీవల కాలంలో గ్రూప్ 4 ఫలితాలలో ఎంపికై ఒక గ్రూప్ 4 ఉద్యోగాన్ని సంపాదించడం ముదిరాజ్ జాతికి అదేవిధంగా రామవరం ముదిరాలకు గ్రామానికి ఎంతో గర్వకారణమని తెలియజేసుకుంటూ నేడు ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ దుగ్గొండి మండల శాఖ ఆధ్వర్యంలో మండల ప్రధాన కార్యదర్శి జట్టబైన రాజేందర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా కమలాసన్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు వరంగల్ జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ స్వామి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడికి విచ్చేయడం జరిగింది. రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నం రాజు గారు, రాష్ట్ర కార్యదర్శి దండు చిరంజీవి గారు, అదేవిధంగా చంద్రమౌళి గారు, శ్రీనివాస్ గారు ఈ యొక్క మన ముదిరాజు ముద్దుబిడ్డ సుష్మను సన్మానించడానికి విచ్చేయడం జరిగింది. వారికి మెపా తరపున గ్రామ ముదిరాలందరి తరపున శుభాభినందనలు తెలియజేస్తున్నారు. ఇది మన ఒక కుటుంబానికే కాదు ముదిరాజు యావత్తు జాతికి గర్వకారణం. ఈ బిడ్డను చూసి విద్యా ఉద్యోగాలలో ముదిరాజు యువత ముందు తరానికి ఆదర్శంగా నిలవాలని, వారందరూ ఆదర్శంగా తీసుకోవాలని, ఇలాంటి సన్మానాలు పొందడం వల్ల పుత్రుడు పుట్టగానే కాదు పుత్రుడు ఉన్నతుడై ఆ యొక్క పుత్రోత్సాహం ఇప్పుడు కలిగిందనేటువంటి తల్లిదండ్రులకు రమకు అన్నకు కుమారస్వామి గారికి ఆనందాన్ని కలగజేస్తుంది. ఈ విధంగానే జాతి బిడ్డలు ఎదగాలని, జాతికి ఉపయోగపడాలని, రానున్న కాలంలో ఇలాంటి పిల్లలను తల్లిదండ్రులు ఎంతో మందిని ఉన్నతులుగా తీర్చిదిద్దాలని, దానికి మెపా ఎల్లవేళ సహాయ సహకారాలు అందిస్తుందని ఈ సందర్భంగా మెపా రాష్ట్ర కమిటీ తరఫున పులి దేవేందర్ ముదిరాజ్ అనే నేను మనందరి తరఫున ఇక్కడికి విచ్చేసి అభినందనలు తెలియజేసి ఒక చిన్న సన్మానాన్ని చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒక 2 ముచ్చట్లు మరి జాతి బిడ్డలకు ఉపయోగపడే విధంగా, జాతికి ప్రేరకంగా ఉండే విధంగా సుష్మా గారు మాట్లాడాలని, అదేవిధంగా చిరంజీవి గారు అయితేనేమి, పొన్నం రాజు గారు అయితేనేమి ఒక చిన్న వాక్యాన్ని తర్వాత కూడా చెప్పాలని తెలియజేసుకుంటూ, ఇప్పుడు సుష్మా చెప్పే వాక్యాలు యావత్ తెలంగాణ ముదిరాలందరికీ చేరుతాయి. ఎందుకంటే ఆదర్శంగా ఉంటుంది, ఆదర్శంగా తీసుకోవాలి యువత అని తెలియజేసుకుంటూ, మరి ఈ సందర్భంగా ఏ విధంగా ప్రిపేర్ అయింది, ఎంత కష్టపడ్డది, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఏంటిదని ఒక 1 మినిట్ చెప్పవలసిందిగా సుష్మా గారిని వేడుకుంటూ తెలియజేస్తున్నాం. మేపా రాష్ట్ర కమిటీ ద్వారా, వరంగల్ జిల్లా కమిటీ, దుగ్గొండ మండల కమిటీ ద్వారా మా కుమార్తె సుష్మకు గ్రూప్ 4లో జాబ్ సంపాదించినందుకు ఈ సన్మానం చేసినందుకు ముందుగా మా కుటుంబం తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అనేది తెలుస్తాం. ఏ బలమైనా మనం ముందడిగేయాలంటే ఇవాళ ప్రధానంగా విద్య అనేది అది చాలా ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ మేపా ఈ రకంగా చదువుకున్న వాళ్ళను, ఉద్యోగం పొందిన వాళ్ళను సన్మానం చేయడం వల్ల కొంత వాళ్ళలో కొంత అవేర్నెస్ అనేది పెరుగుతుంది. చదువు పట్ల కానీ, ఉద్యోగాల పట్ల కానీ వాళ్ళకు ఓ ప్రోత్సాహం అనేది మేపా ద్వారా లభిస్తుంది. భవిష్యత్తులో ఈ ముదిరాజు కమ్యూనిటీలో కొంత వెనుకబడినటువంటి బాగా ఇప్పుడు ఇవాళ రాష్ట్రంలో కావచ్చు, నర్సమెడ మండలంలో కావచ్చు, జిల్లాలనే కావచ్చు, దాదాపుగా వెనుకబడ్డ దాంట్లో ముదిరాజు కమ్యూనిటీ కూడా బాగా వెనుకబడి ఉన్నది. ఆ వెనుకబడితనం పోవాలంటే ప్రధానంగా విద్య అనేది ప్రతి కుటుంబానికి, ఆ కుటుంబంలో ఉన్న పిల్లలకు విద్య అనేది అవసరం. విద్య వచ్చిన వాళ్ళు ఏదైనా సాధిస్తారనేది ఈరోజు మనం గుర్తించాలి. విద్య పట్ల ఈ మేపా చాలా ప్రోత్సాహం. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఒక 1.5 సంవత్సరాల క్రితం మా బామ్మర్ది కూతురు ఈ నర్సంపేట ప్రాంతంలో ముదిరాజు కమ్యూనిటీలో 10th క్లాస్లో 10/10 వచ్చినటువంటి అమ్మాయి ఈ ప్రాంతంలో ఆ అమ్మాయి ఒక్కతే. ఆ అమ్మాయిని కూడా ఇదే విధంగా వాళ్ళు సన్మానం చేస్తే కొంత ప్రోత్సాహం, అరే నేను 10/10 వస్తేనే నాకు ఇంత గొప్ప సన్మానం చేసిండు, భవిష్యత్తులో నేను ఎక్కువ చదువుకొని ఉన్నత స్థానానికి చేరుకుంటే ఇంకా నన్ను ఈ కమ్యూనిటీకి ఒక ప్రత్యేకంగా గుర్తిస్తారనేది ఆ చిన్న మనసులోనే, చిన్న వయసులోనే వాళ్ళకు అభిప్రాయం అనేది వస్తుంది. భవిష్యత్తులో కూడా ఇలాంటివి చాలా చేయాలి. సార్ చెప్పిండు, ఒక పెద్ద యజ్ఞం పెట్టుకున్నాడు సార్, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముదిరాజు కమ్యూనిటీతో దీన్ని ఉన్నత స్థాయికి తీసుకుపోవాలి. విద్యా ఉద్యోగాలే కాదు, రాజకీయ రంగంలో కూడా మనం అనేది ముందు ఉండాలనే రకంగా వాళ్ళు చాలా కఠోర శ్రమ ఈ మధ్యకాలం నేను ప్రత్యక్షంగా చూస్తాను. వివిధ వీడియోలు నేను చూస్తూ ఉంటాను. వాళ్ళ టీం దేవేందర్ సార్ టీం అంతా పెద్ద కృషి చేస్తాను. ఈ కృషిలో వాళ్ళు సఫలీకృతం కావాలి. వాళ్ళు సఫలీకృతం కావాలంటే ముదిరాజు కమ్యూనిటీలో ఉన్నటువంటి పేద వర్గాలకు చెందిన పిల్లలు ఉన్నత స్థాయిలో పోయినప్పుడు మాత్రమే వాళ్ళు చేసేటువంటి కృషికి కూడా సార్థక అనేది ఏర్పడుతుంది. ఆ రకంగా మన కమ్యూనిటీలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పట్ల, విద్యా ఉద్యోగాల పట్ల ప్రోత్సహ విధంగా కృషి చేసినప్పుడే వాళ్ళు చేసేటువంటి శ్రమకు ఫలితం అనేది వస్తుంది. ఆ రకంగా ఈ కమ్యూనిటీలో ఉన్న పిల్లలను
చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మేపా రాష్ట్ర కమిటీకి, జిల్లా కమిటీకి, అదేవిధంగా దుగ్గొండ మండల కమిటీకి ప్రత్యేకమైన అభినందనలు. మరొకసారి కూడా ఈ ఉద్యోగం చేసినటువంటి మా కూతురు పట్ల ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ ఆ అమ్మాయిని సన్మానం చేసిన మళ్ళీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. నాకు ఇప్పుడు ఈ సన్మానం చేసిన మెపా పెద్దలందరికీ ధన్యవాదాలు. నాకు చాలా సంతోషంగా ఉన్నది. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మా తల్లిదండ్రుల యొక్క కష్టం వల్లనే. అందరూ బాగా చదువుకొని నాలాగా కావాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మరి కుమారస్వామి గారు విద్యావేత్త, ఒక డిగ్రీ మా తల్లిదండ్రుల కంటే ఉన్నతంగా ఆ కాలంలోనే డిగ్రీ చదివి ఒక విద్యావేత్తగా ఉన్నాడు. ప్రస్తుతం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. అతను కూడా మరి తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ ఒక చిన్న ఉపోద్ఘాతాన్ని ఇవ్వవలసిందిగా తెలియజేసుకుంటూ